మనకు తలనొప్పి వస్తే ఏమనుకుంటాం, ఇది బ్రెయిన్ యొక్క నొప్పి అని అనుకుంటాం. కానీ మీకు తెలుసా, అసలు మన బ్రెయిన్కి నొప్పి అనేదే ఉండదు. అసలు మన బ్రెయిన్ నొప్పిని ఫీల్ అవ్వదు. అయితే మీకు ఇలా అనిపించవచ్చు, అసలు మన బ్రెయిన్ నొప్పిని ఫీల్ అవ్వనప్పుడు అసలు మనకి ఎందుకు హెడేక్ వస్తుంది అని. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీ బ్రెయిన్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. మనం ఏమనుకుంటాం, మన బ్రెయిన్ మన బాడీలోనే అత్యంత సెన్సిటివ్ ఆర్గన్ అని. కానీ మన శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే, మన బ్రెయిన్ టిష్యూలో పెయిన్ రిసెప్టర్ లేదంట. ఈ పెయిన్ రిసెప్టర్ ని సైంటిఫికల్ గా నోకిసెప్టర్ అని పిలుస్తారు. ఈ నోకిసెప్టర్ యొక్క పని ఏంటి అంటే, మన బ్రెయిన్ లో ఎక్కడైనా దెబ్బ తగిలితే ఇక్కడ దెబ్బ తగిలింది అనే విషయాన్ని మన బ్రెయిన్ కి పంపించే సెన్సరీ న్యూరాన్స్ ఈ నోకిసెప్టర్స్ ఎలా పనిచేస్తాయి అంటే, మన బాడీలో ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు దాన్ని డేంజర్ గా డిటెక్ట్ చేసి తగిలిన దెబ్బని ప్రమాదకరంగా భావించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మారుస్తుంది. అండ్ ఆ సిగ్నల్ మన నొప్పిని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇలా నొప్పిని ఫీల్ అయ్యేలా చేసినప్పుడు మనం వెంటనే ఆ నొప్పిని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఈ విధంగా నోకిసెప్టర్లు పనిచేస్తాయి. అయితే మన బ్రెయిన్ లో నోకిసెప్టర్స్ అనేవి అస్సలు లేవు. పెయిన్ ని ఫీల్ అవ్వడానికి స్పెషల్ నర్వస్ కావాలి. అవి స్కిన్ లోపల, మజిల్స్ లోపల, బోన్స్ లోపల ఉంటాయి. బ్రెయిన్ లో మాత్రం ఉండవు. ఈ నర్వర్స్ ని తెలుగులో నాడి అంటారు. ఈ నాడే మనం చేసే ప్రతి పనిని సిగ్నల్స్ రూపంలో బ్రెయిన్ కి పంపిస్తుంది, జస్ట్ లైక్ అ కేబుల్. సో మనం నొప్పిని ఫీల్ అవ్వాలంటే స్పెషల్ నర్వస్ కావాలి. సో అదైతే మన బ్రెయిన్ లో లేదని చెప్పాను కదా. అయితే మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే మీకు తెలుసా, డాక్టర్స్ కొన్ని బ్రెయిన్ సర్జరీస్ లో పేషెంట్ మెలకువగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే బ్రెయిన్ ని టచ్ చేసినా లేదా కట్ చేసినా పేషెంట్ కి నొప్పి అనేది అనిపించదు. ఆపరేషన్ చేస్తున్నప్పటికీ పేషెంట్ మాట్లాడుతూనే ఉంటాడు. ఈ ప్రాసెస్ ని అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటారు. అయితే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ దగ్గరికి వస్తే, అసలు హెడేక్ ఎందుకు వస్తుంది? అయితే హెడేక్ అనేది బ్రెయిన్ వల్ల రాదు. అయితే హెడేక్ ఎలా వస్తుందంటే, మన బాడీలో బ్రెయిన్ విజల్స్, హెడ్ మజల్స్, స్కల్ప్, సైనసెన్స్ అండ్ నర్వస్ ఈ ఏరియాలో పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. సో ఈ ఏరియాలో నొప్పి వచ్చినప్పుడు బ్రెయిన్ నొప్పి అని అనుకుంటాం. ఒక డేంజరస్ నిజం ఏమిటి అంటే, మీకు బ్రెయిన్ ట్యూమర్ గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ బ్రెయిన్ ట్యూమర్ ఎర్లీ స్టేజెస్ లో పెయిన్ ని ఇవ్వదు. ఎందుకంటే బ్రెయిన్ లో పెయిన్ రిసెప్టర్స్ అనేవి లేవు. సిమ్టమ్స్ అనేవి లేట్ గా వస్తాయి. విజన్ ప్రాబ్లం, మెమరీ లాస్, బ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ చాలా లేట్ గా వస్తాయి. అందుకే డాక్టర్స్ రెగ్యులర్ చెకప్ ని రికమెండ్ చేస్తారు. అయితే మనకు తెలుసు, బ్రెయిన్ కి అసలు పెయిన్ అనేది ఉండదు. అయితే ఎందుకు పెయిన్ ఉండదంటే, సైంటిస్టుల ప్రకారం మన బ్రెయిన్ యొక్క మెయిన్ పని ఏంటంటే, మన బాడీని కంట్రోల్ చేయడం, మన బాడీ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేయడం ఇలాంటివి చేస్తుంది. అందుకే మన బ్రెయిన్ కి పెయిన్ అనేది అనిపించదు. ఒకవేళ మన బ్రెయిన్ కనుక పెయిన్ ని ఫీల్ అయ్యేలా చేస్తే మనం కంటిన్యూగా సఫర్ అవుతాం. ఈ రీజన్స్ వల్లనే ఈ నేచర్ మన బ్రెయిన్ కి పెయిన్ అనేది ఇవ్వలేదు. అయితే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం పెయిన్ ని ఫీల్ అయ్యేలా చేసే ఆర్గాన్ మన బ్రెయినే. కానీ మన బ్రెయిన్ కి పెయిన్ అనేది లేదు. ఇది నిజంగానే ఈ నేచర్ యొక్క మ్యాజిక్కే కదా. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.